నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించిన పర్యావరణ సర్వస్వం పత్రికను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సిద్ధారాఘవరావు పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మద్దిరాలపాడులో ఘనంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ఒంగోలు జాతి పశు సంపద అంతరించకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. నిర్వాహకులకు అభినందనలు. అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోలుదారులతో కలకలలాడిన బంగారు దుకాణాలు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే శుభప్రదమంటున్న వ్యాపారులు, కొనుగోలుదారులు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ జరిగినప్పుడే ఆరోగ్యవంతమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రచురించిన పర్యావరణ సర్వస్వం అనే మాసపత్రికను మంత్రి సిద్ధ తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి మాత్రమే పరిశ్రమలకు అనుమతులివ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు ఎంత అవసరమో ప్రజారోగ్యం కూడా అంతే అవసరమని చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు బిఎన్ఎస్ ప్రసాద్, రీజనల్ ఆఫీసర్ ఎం ప్రమోద్ కుమార్ రెడ్డి, పీఆర్ఓ జి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ జరిగేటప్పుడే ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. ఎక్కడైనా సరే పొల్యూషన్ సంబంధించి ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ప్రజలకు ఎక్కడా కూడా హాని జరగకుండా ఉండటం కోసమే బోర్డు ఒకటి పెట్టి, బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని పరిశ్రమలకైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి పరిశ్రమలు కూడా పొల్యూషన్ బోర్డు వారిని సర్టిఫై చేయదు. ప్రజలకి ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయాలు ముఖ్యం కాదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఫెసిలిటీస్ ఇచ్చేద్దాం అంటేనే మేము ముందుంటాం. అందువల్ల మాకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం. పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ప్రజలకు ఇబ్బంది లేని పరిశ్రమలు రావాలి. ఒకవేళ సపోజ్ ఇటువంటి పరిశ్రమలు వస్తే వాటికి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం బాధ్యత తీసుకున్న వారు ముందుకు పోవాలి. దానికి సంబంధించిన డ్యూటీస్లో కానీ, దానికి సంబంధించిన ఒక ఇచ్చిన గైడ్లైన్స్ కానీ వారు అధిగమిస్తే తప్పకుండా కూడా యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా కూడా అధికారులు కూడా అప్రమత్తం చేస్తాం. ఎప్పటికప్పుడు వీరు ఇచ్చిన టైమింగ్ ప్రకారం వాళ్ళన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అవి కూడా చెక్ చేస్తారు. ఎక్కడైనా చెక్ చేసినప్పుడు వీరు ఇచ్చిన రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే తప్పకుండా అటువంటి పరిశ్రమలు కానీ, మైన్స్ కానీ ఏం సరే వాటిని ఆపే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ముందుకెళ్తాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలు కానీ, అనే పవర్ ఇండస్ట్రీస్ కానీ, అట్లనే బాయిల్డ్ రైస్ మిల్స్ కానీ, అట్లనే ప్రతి ఇండస్ట్రీ ప్రతి దానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ప్రతిదీ కూడా ప్రజలు అబ్జెక్షన్ చేయకుండా ఉండే బాధ్యత తీసుకొని మేము ముందుకెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కానీ స్పష్టంగా అధికారాలు మా అధికారులకు ఇచ్చి ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఏదో నామ్స్ పెట్టామో ఆ నామ్స్ ప్రకారం మేము ముందుకు పోతాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియలిస్టులు కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ అందరూ కూడా ప్రభుత్వానికి, పొల్యూషన్ బోర్డు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పత్రిక తీసుకురావటం జరిగింది. ఈ పత్రిక పర్యావరణ సర్వస్వం అంటే దీనికి సంబంధించిన మొత్తం కూడా విధి విధానాలు, ఎక్కడికెక్కడ విషయాలు కానీ అన్నీ కూడా ఈ పుస్తకంలో ప్రతి నెల ఈ మ్యాగజైన్ రాబోతూ ఉంది. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ఈ మ్యాగజైన్ని వారు తీసుకుని చదివితే తప్పకుండా వారు ఏదైనా పొరపాటు చేస్తే వారిని రెక్టిఫై చేసుకుంటారు. కానీ ఈరోజు పర్యావరణ సర్వస్వం అనే మ్యాగజైన్ ఫస్ట్ టైం తీసుకురావడం మన మినిస్టర్ గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే అసలు పొల్యూషన్ కంట్రోల్ ఎట్లా పనిచేస్తుంది, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎట్లా క్లియరెన్స్లు ఇస్తారు, తర్వాత జనరల్గా మనకి చాలా పేపర్లో చదువుతూ ఉంటాం, మీ అందరికీ తెలుసు. ఎట్లా అంటే
పర్యావరణం మీద ఎఫెక్ట్ ఎట్లుంది, గ్రీన్ గ్యాస్ ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, మన బాధ్యత ఏంటి వీటన్నిటికీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇది పక్క వాళ్ళకో ఎవరికో సంబంధించింది అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా బాధ్యత అని ఎరిగిన రోజు, ఆ బాధ్యత అని చెప్పి ముందుకెళ్ళిన రోజే మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాము. అండ్ ఈ మన ఇంటర్నేషనల్ కమిట్మెంట్ అన్నీ కూడా మనం క్యోటో ప్రోటోకాల్ కానీ, ఈ కార్బన్ ఎమిషన్ రిడక్షన్ కానీ, లేకపోతే టెంపరేచర్ 2 డిగ్రీలు తగ్గేయటం కానీ, ఇవన్నీ కూడా సాధ్యపడేది ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంది. ఇది ఒక్కళ్ళ గవర్నమెంట్ ఒక్కళ్ళే చేస్తారని కాదు, ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా వీటిలో పార్టిసిపేట్ చేసి తన వంతు బాధ్యతగా ఎన్విరాన్మెంట్కి ఏం చేయగలము అది కనుక చేస్తే తప్పితే మనం ఇవన్నీ సాధించడం చాలా కష్టం. అందువల్ల మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో, మేము మన కార్బన్ ఎమిషన్ తగ్గిస్తాం, లేకపోతే 2 డిగ్రీలు సెంటీగ్రేడ్ టెంపరేచర్ కూడా తగ్గిస్తాము, సో 2015 కానీ 2020 కానీ అంటే దానికి తగ్గ ప్రతి మనిషి కూడా దానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకు కూడా చాలా బాధ్యత ఉన్నది. ఈ కార్బన్ ఎమిషన్స్ కానీ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ కూడా వీటన్నిటి కూడా వాళ్ళందరూ కూడా ఈ నిబంధనలకు లోబడి ఎమిషన్ లోడ్కి లోబడే ఉన్నారా లేదా అది కంటిన్యూస్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ చెక్ చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతానికైతే ఈ ఇండస్ట్రీలు కానీ ఈ కొత్త స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత ఇండస్ట్రీలు అన్నీ కూడా మీ అందరూ తెలుసు. కొత్త ఇండస్ట్రీలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని పురాణాలు ప్రవచిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో షాపులకు తరలివచ్చారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎవరికన్నా కలిసి వచ్చిందని ఎంతో ఆశగా వచ్చి కొనుక్కుంటున్నారు. ఇది అందరూ కొనుక్కోవాల్సిన విషయమే. 3 సంవత్సరాల నుంచి కొంటున్నాను. 3 ఏళ్ళ నుంచి ఇక్కడే కొంటున్నాను. నాకు అన్ని విధాలు కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. నగదు రహిత లావాదేవీలు, బంగారం కొనుగోలు చేస్తే లెక్కలు చూపించాలి అనే నిబంధనల కారణంగా బంగారం కొనుగోలు కొంత మందగించిందని అన్నారు. అయినా వీటిని పట్టించుకొని మహిళలు మాత్రం బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఎన్వీఆర్ బాలు, ది గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాద్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళలు కూడా బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని అన్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈ అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత మన లక్ష్మీదేవి స్వరూపమైన మన బంగారాన్ని ఎంతో కొంత ఇంట్లోకి తీసుకెళ్ళి కొనుగోలు చేసి పూజని ఉంచుకొని మన యొక్క దాన్ని ఉపయోగించుకుంటే హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా మంచిదని గతంలో ఎంతోమంది పండితులు ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేశారు. అదే మన పెద్దలు కూడా ఇదే విషయాన్ని మనందరికీ తెలియజేశారు. ఆనాటి నుండి కూడా ఇప్పటికి కూడా ఆ అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో కొంత గింజ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరం చాలా ఇబ్బందిగానే ఉంది. ఎందువల్లంటే ఈ సంవత్సరం వ్యాపారాలు లేవు, అనుకున్నంత వ్యాపారాలు లేవు. దానికి ముఖ్య కారణం ఈ డిమానిటైజేషన్ ఒకటి. అలాగా కేంద్ర ప్రభుత్వం వారు బంగారాన్ని పరిమితికి మించి ఉండకూడదని ఒక రూల్ పెట్టినందువల్ల దాన్ని కూడా ప్రజలు కొద్దిగా బంగారం కొనడానికి కొద్దిగా ఆసక్తి కనపరచడం లేదు. కానీ ఎంతో కొంత వాళ్ళ శక్తి మీద వచ్చేసి గతంలో కొన్నవాళ్ళు అదే ఒక సంప్రదాయాన్ని ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు. అదొక సంతోషం. ఈ సందర్భంగా ఈ అక్షయ తృతీయ సందర్భంగా మా గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అక్షయ తృతీయ కావటం చాలా విశేషమైన దినం. ఇవాళ ఈరోజు బంగారం కొనుక్కుంటే బాగా కలిసి వచ్చిద్దని చెప్పి ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వ్యాపారం చాలా బాగుంది. గోల్డ్ రేటు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే ఈ ఇయర్ ఏమీ పెరుగుదల లేకుండా స్టడీగానే ఉంది. మన డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏం లెక్క చేయకుండా కస్టమర్లు గోల్డ్ బాగానే పర్చేజ్ చేస్తున్నారు ఈ ఇయర్ కూడా. అలానే అందరూ బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పోయిన నెల కూడా కొన్నాము, బాగా చేయి మంచిది, అందుకే కొంటున్నాం. బాగా ఇవాళ మంచిది అని ఈ సంవత్సరం కొన్నాం, రాలే ఎప్పుడు, ఈ సంవత్సరం వచ్చాం ఫస్ట్. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా సంతపేట సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మొబైల్ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన సెంటర్స్లో ఉచితంగా మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేస్తున్నారు. గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి విశేష స్పందన లభించింది. ఓఆర్ఎస్ వాటర్
అందించుతున్నాము. కావున భక్తులు సహకారంతో ప్రజలకు మజ్జిగ అందించాలని సాయిబాబా మందిరం సాయిరా అయ్యా రండి. అల్లూరి స్వీట్ గారికి గాంధీ రోడ్డుకి దాదాపు 2500 మంది దాకా మజ్జిగ స్వీకరించడం జరిగింది. ఎక్కడైతే జనం సమూహంటారో బాబా గారు అక్కడికే వచ్చి మజ్జిగ వస్తున్నారు. ఎక్కడైనా చల్లటి నీళ్ళు అందిస్తున్నారు. మజ్జిగ స్వీకరించాల్సిందిగా 100 రూపాయలు ఇచ్చి పెడుతున్నారు. మజ్జిగ తాగండి. ఆటో వాళ్ళు కూడా పక్క మళ్ళీ పెడతాం. మజ్జిగ తాగండి. బాబా గారు గొప్ప సేవా కార్యక్రమం సంతకాల సాయిబాబా మందిరం తరఫున కార్మిక వర్గం హక్కులపై దాడులకు వ్యతిరేకంగా మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ పిలుపునిచ్చారు. మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దేశంలో నరేంద్ర మోదీ గద్దెనెక్కిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. 13 మంది కార్మికులకు జీవిత ఖైదు విధించడం ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు ఇబ్రహీం, మస్తాన్, పివైఎల్ నాయకులు నాగరాజు, పీడీఎస్యు నాయకులు ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ యజమాన్యాల తోటాలకు గురైంది. ఆ సందర్భంగా 8 మంది కార్మికులు అమరులయ్యారు. ఆ అమరుల రక్తంతో తడిసిందే ఎర్ర జెండా. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం హక్కుల కోసం ఆ జెండా కార్మికులకి దీక్షా దినాన్ని, పోరాట దీక్షని ఇచ్చింది. ఆ సందర్భంగానే మొత్తం ప్రపంచవ్యాప్త కార్మిక వర్గం ఈ 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించుకుంది. కానీ 131 సంవత్సరాల తర్వాత భారత పాలకులు ఈ దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని హరిస్తూ కార్మిక చట్టాల సవరణ పేరుతోటి సవరిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరిస్తున్నారు. అందులో భాగంగానే కార్మిక చట్టాలని ఈరోజు 5 భాగాలుగా విభజిస్తూ కార్మిక వర్గం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని, ఉన్న హక్కుల్ని కాపాడుకునే స్థితికి నెట్టవేయబడింది. అందువలన ప్రపంచీకరణ యుగంలో మొత్తం కార్మిక వర్గం హక్కులపై దాడి చేస్తున్న సందర్భంగా కార్మిక వర్గం తమ హక్కుల కాపాడుకోవటం కోసం పోరాడాలని, అదే సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కులం పేరుతోటి, మతం పేరుతో చీల్చి ఈరోజు మొత్తం కార్మిక వర్గ హక్కులపైన దాడి చేస్తూ ఉంది. అందువలన హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం పోరాడవలసినటువంటి అవసరం, చారిత్రక నేపథ్యం ఈ రోజు ఏర్పడింది. నీరు ప్రగతి కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఒంగోలు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ శశికుమార్, ఈఓ ఆర్డీ బాలచెన్నయ్య, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఉద్యోగ మేళాల్లో పాల్గొని నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించుకోవాలని డిఆర్డీఏ పీడీఎంఎస్ మురళి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా ప్రైవేటు ఉద్యోగాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీఏ అండ్ కేఆర్ డిగ్రీ, పీజీ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువతి యువకుల నుండి విశేష స్పందన లభించింది. బీఏ అండ్ కేఆర్ కాలేజీ కరస్పాండెంట్ బి కోటిరెడ్డి, ప్రిన్సిపాల్ బి వెంకటేశ్వర రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ నిర్వాహకులు మీరావలి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జాబ్స్ కోసమే మనం వెయిట్ చేసి మనము మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలంటే మనకు తెలుసు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని రిక్రూట్మెంట్ జరిగినాయి అనేది తెలుసు. ఈ మధ్యలోనే మన గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం రాశారు. ఆ 2 వచ్చాయి. గత నాకు తెలిసి ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ 2 వచ్చి రాశారు. చాలామంది క్వాలిఫై అవుతారు. అందరూ గవర్నమెంట్ జాబ్ అంటే రాదు. ఇప్పుడే పెరిగే జనాభా సంఖ్యను బట్టి మంచి పరిణామం ఇది. ఎందుకంటే కాలేజీ వాళ్ళు ఇంత మంచి అవకాశం కల్పించి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా మనకి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు 19 కంపెనీలు వచ్చాయి. మీరందరూ కూడా డిగ్రీ చదివాలనుకుంటారు. అందరూ యువత గ్రామానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టౌన్లో ఒక్కసారి చేయలేదు కదండి. టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వకుండా పోతున్నాము, లేకపోతే పైసలు కూడా చదవకుండా పోతున్నాము. ఈవెన్ పట్టణంలో ప్రజల వాళ్ళు కూడా జాబ్స్ రావాలంటే కూడా చాలా కష్టంగా ఇంగ్లీష్ మాట్లాడి అవన్నీ కూడా.
కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే చదువుకున్న తర్వాత ఏదో ఖాళీ ఉండకుండా ఏ జాబ్ వస్తే ఆ జాబ్ లేకుండా కూడా మనకు నేర్పించేదానికి చాలా గవర్నమెంట్ చాలా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక పథకాలు పెట్టారు. డిఎన్ఏ ద్వారా అయితే లాస్ట్ ఇయర్లో మేము దగ్గర 6,700 మందికి కూడా జాబ్ మేళాలు పెట్టి కార్పొరేట్ ద్వారా మాకు మీరు అరేంజ్ చేసుకుంటే ద్వారా కొంతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేశాం. చాలా వరకు స్పందన వచ్చింది, కానీ ఇంకా రావాల్సి ఉన్నది స్పందన నిరుద్యోగంలో. మేము ప్రతి సంవత్సరం మా కాలేజ్ తరఫున కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాము. ఇంకా కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడానికి చర్యలు ఎన్నో తీసుకోవాల్సి ఉంది. కానీ అందులో కూడా నిరుద్యోగులు కూడా సరైన స్పందన లేదు. వాళ్ళు స్కిల్స్ బాగా డెవలప్మెంట్ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటి. అందరూ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తారు, బట్ కానీ అందరికీ రావు, కొంతమందికే వచ్చారు. కానీ ఖాళీగా ఉండకూడదు. స్టూడెంట్స్ అనేది పేరెంట్స్కి భారం కాకుండా ఖాళీగా ఉండకూడదు. ఆల్రెడీ డిగ్రీ క్వాలిఫై ఆర్ పీజీ ఆర్ ఎంటెక్ ఆర్ బీటెక్ ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే నిరుపేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు అయితే సార్ మాకు కొంతమందికి జాబ్స్ కావాలి అని ప్రొవైడ్ చేస్తుంటే ఏపీఎస్ఎస్ లేసీ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకసారి కలిస్తే ఒంగోలు జాతి ఎడ్ల సంరక్షణకు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. మద్దిరాలపాడులో జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన 6వ రోజు పోటీలను సిద్ధ ప్రారంభించారు. కనుమరుగవుతున్న ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకోవడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. గ్రామీణ స్థాయిలో ఇటువంటి పోటీలను జరుపుతున్న గుమ్మడి సాయిబాబాని సిద్ధారాఘవరావు అభినందించారు. సిద్ధారాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, షేక్ ఇమాంబి, పోకూరి సౌజన్య, కామేపల్లి శ్రీనివాసరావు, కావూరి వాసు, కొనిజేటి సురేష్, గుమ్మడి సురేష్, బద్దినేని శేషయ్య, తాళ్లూరి కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సురేష్ గారు కాంట్రాక్ట్ 20,000 రూపాయలు, ప్రవీణ్ రమేష్ గారు తమ్మపాడు 20,000 రూపాయలు, ప్రభులు ఎంపీపీ పెళ్లి బాలకృష్ణ గారు 25,000 రూపాయలు, చంద్రబాబు పండిత్ నారాయణ గారు ఒంగోలు గెలాక్సీ 20,000 రూపాయలు, సత్స గ్రానైట్ సుధాకర్ గారు 19,000 రూపాయలు, सर मेरा क्या ఆంధ్రులం అటుపైన ఆంధ్ర భాష మాట్లాడేటువంటి మనం ఆంధ్ర భాషామ తల్లికి ఆంధ్రప్రదేశ్ మాతాకి నమస్కారాలు ముందు సమర్పిస్తూ ఉన్నాం. జనని కల్పవల్లి ఆంధ్రప్రదేశ్ మాతా నమోస్తు అని చెప్పని నవ్యాంధ్రప్రదేశ్ కు ముందు నమస్కారం చెప్తూ ఈ ఆంధ్రభూమి యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంలో
మనవి చేస్తూ ఉన్నాం. ఒక్క క్షణం కార్యకర్త గుమ్మడి సాయిబాబు గారు ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభ చూపించారో నేను కన్నులారా దర్శిస్తూ చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. పొందడం ఈనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రభుత్వం ఉపేక్షించదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు స్పష్టం చేశారు. అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం 6,000 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయన్నారు. అందులో 2,025 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని కేంద్రంతో సంప్రదించి వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు తెలిపారు. అన్ని గోడౌన్స్కి వెళ్ళే పర్సల్గా మొత్తం కూడా బాక్రాపేట కానీ అట్లానే తిరుపతి హెయిర్ హౌసింగ్ గోడౌన్స్లో ఉన్న సుమారు దగ్గర 6,500 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈ మొత్తం కూడా నేను పరిశీలించడం జరిగింది. కొన్ని ఏరియాల్లో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా కొన్ని పద్ధతులు కొద్దిగా గైడ్లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా కొద్దిగా మందలించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎర్రచందనం చాలా వాల్యుబుల్ గూడ్స్ సంబంధించినది. అది చాలా జాగ్రత్తగా మనం ఒక బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల స్మగ్లింగ్ జరగకుండా చూసుకునే బాధ్యత ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ అట్లానే అక్కడ టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఐజీ కాంతారావు గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నియమించడం జరిగింది. వారితో కూడా సమావేశమయ్యాం. అన్ని విషయాలు కూడా చాలా పద్ధతి ప్రకారం అన్నీ కూడా చర్చించడం జరిగింది. స్మగ్లింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అరికట్టాలి. ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదు. ఇది ప్రభుత్వం సంబంధించిన అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. తప్పకుండా వాటి విషయంలో అయితే మేము నిర్మోహమాటంగా ఉండే బాధ్యత తీసుకుంటాం. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం 2,025 మెట్రిక్ టన్స్ సంబంధించి ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్లో డీజీఎఫ్ దగ్గర పర్మిషన్కి అప్లై చేసాం. ఆ పర్మిషన్ రాగానే జూలై ఆర్ ఆగస్టులో ఇమీడియట్గా ఆక్షన్ పిలవటం జరుగుతుంది. రిమైనింగ్ 6,000 మెట్రిక్ టన్స్ కూడా ఉంది. వాటికి కూడా రాబోయే రోజుల్లో ఇమీడియట్గా ప్రొసీజర్ ప్రకారం అవి ప్రభుత్వం సెంట్రల్తో మాట్లాడి దానికి కూడా పర్మిషన్స్ తీసుకుని ముందుకెళ్తాం. నేను మొదటగా వారందరూ కూడా ఒకటే చెప్పడం జరిగింది, స్మగ్లింగ్కి అడ్డకట్టేయకున్నాం, ఎవరిని కూడా ఉపేక్షించలేదని చెప్పి గట్టిగా నేను వాళ్ళకందరూ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాను. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. బీసీలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అనేక రకాల పథకాల రూపకల్పన చేసిందని ఆయన చెప్పారు. ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి బీసీల అభ్యున్నతికి సంబంధించి 516 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ విదేశీ విద్య క్రింద సుమారు 1000 మంది విద్యార్థులను ఇతర దేశాలకు పంపించేందుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 2015-16 సంవత్సరానికి 12.42 కోట్ల రూపాయలు 2,406 మందికి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కుల వృత్తుల వారికి సంబంధిత కులాల
ఫెడరేషన్ల ద్వారా ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. మరొక అదనంగా లబ్ధిదారులు ఎక్కువ వచ్చారు అని మేము కార్పొరేషన్ ద్వారా అడిగితే మరొక 200 కోట్లు కేటాయించి 409 కోట్ల రూపాయలు 2016-17లో చెప్పటమే కాదు కేటాయించి ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు 17-18లో బీసీ కార్పొరేషన్ 366 కోట్లు కేటాయించాం. దాంతోపాటు ఎన్బీసీ నుంచి కూడా గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా తేలేదు. ఎన్బీసీ, నేషనల్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుకు హామీ ఉండి 150 కోట్ల రూపాయలు, 366 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం, అదొక 150 కోట్లు, 516 కోట్ల రూపాయల్ని వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కులవృత్తుల వారికి పంపిణీ చేయడం జరుగుతుందనేదని మేము ఆనంద భాస్వరాలతో చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీ జిల్లాలో ప్రకాశం జిల్లా వరకు వస్తే ప్రకాశం జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 2015-16 సంవత్సరంలో టార్గెట్గా 12 కోట్ల 42 లక్షలు కేటాయించి 2406 మంది లబ్ధిదారులకు రుణ పంపిణీ జరిగింది. పూర్తిగా ఇచ్చేశాం. అదేవిధంగా 2016-17లో 4 కోట్ల 11 లక్షలు లబ్ధిదారులు, 8609 ఇందులో జిల్లాలోని ఎంపీడీల ద్వారా అధికారుల ద్వారా మంజూరు కాబడి బ్యాంకులు పంపిన జాబితా 4118 మంది, అంటే మొత్తం దాంట్లో సగం మందికి పంపించారు. దాంట్లో బ్యాంకుల అనుమతి కొంచెం నక్క నడుతుంది. దీన్ని మా ప్రభుత్వం నుంచి ఏం లేదు, బ్యాంకులు ఇచ్చినటువంటి దీంట్లో అక్కడ అధికారులు, జిల్లా అధికారులు నత్తన నడకతో నడుస్తున్నటువంటి విధానం తప్ప ప్రభుత్వం ఏం కాదు. అది కూడా కారణం ఏంటంటే గత శాసన మండలి ఎన్నికల కారణంగా అక్కడ ఎన్నికల నిబంధనల కారణంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, జాప్యం జరిగింది. ఇక 2-3 మాసాల్లో పూర్తిగా మా ఇచ్చిన టార్గెట్ ని నేను అధికారులను కూడా కలిశాను. ఈరోజు పిలిపించి మాట్లాడాను, అధికారులు, జిల్లా అధికారులు మా వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని కూడా ఎంపీడీ వాళ్ళకి కూడా మేము శాసనసభ్యులను వాళ్ళకి కూడా చెప్తున్నాం. అక్కడి నుంచి తెప్పించుకొని టార్గెట్ ని 2-3 మాసాల్లో పూర్తిగా మొత్తం 8609 మంది లబ్ధిదారులకి గత 2016-17 సంవత్సరాల బడ్జెట్ ని పూర్తిగా అందిస్తామని. మేడే వేడుకలను 1వ తేదీన సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాలని సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు దామ శ్రీనివాసులు, బి వెంకట్రావు కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డిఆర్ఓ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. నగరంలోని కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవానికి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చి అనంతరం చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, ప్రిన్సిపల్ చెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Thank you.
अच्छा तो मेरी बात ध्यान से सुनो तुम ऐसे ना करना कि दिल्ली में सामने ओदा को जान करके ना मासिक करते हैं हमारे घर का जी मैं अंदर आ सकता हूँ नमस्कार मनुष्य ले लो హైందవ ధర్మ పరిరక్షణకు ఆదిశంకరాచార్యులు చేసిన కృషి అనిర్వచనీయమైందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నేలపట్ల భరత్ శాస్త్రి అన్నారు. అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆదిశంకరాచార్య జయంతి వేడుకల్లో ఆయన శంకర విజయం అనే అంశంపై ప్రసంగించారు. సేవా సమితి అధ్యక్షుడు యనమనమెల్లూరి మురళీకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నాన్న బుజ్జి సారి శంకరాచార్యులకు నమస్కరించమ్మా అన్నారు. ఆ బిడ్డడు వెంటనే రెండు చేతులు జోడించి శంకర శంకర సాక్షాత్ అనేసారు. అన్నగారు ఆశ్చర్యపోయారు. అమ్మో ఆ బిడ్డడు ఇంతవరకు పొల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు, కానీ ఈయన్ని చూడగానే మాట్లాడేశాడు అని ఆశ్చర్యపోయాడు. శంకరాచార్యుల అపారమైనటువంటి కరుణా దృష్టి ప్రసరిస్తేనే చాలు. దీనికి తోటకాచార్యుడు కూడా అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఆనందగిరి అనేటువంటి పూర్వనామం. ఆనందగిరి పాపం అంతగా జ్ఞానం లేనటువంటి వ్యక్తి, కేవలం శిష్యుల్లో ఒకరిగా ఉంటూ శంకరాచార్యులకు వస్త్రాలను మాత్రం ఉతుకుతూ ఉండేవాడు. ఆ ఆనందగిరి ఒక్కసారి శంకరుడు పిలవగానే రావడం, శంకరుని తోటక వృత్తాన్ని రాసి మనకు తోటకాష్టకంగా అందించడం కూడా మనకు మాధవ విద్యారణ్య శంకర విద్యను కలుస్తుంది. కాబట్టి శంకరాచార్యుల అపారమైనటువంటి కరుణా దృష్టి ఎంతటి విశేషమైనదంటే మూడిడిని సైతం మాట్లాడిస్తుంది, మూర్ఖుడి సైతం. ప్రభుత్వ బదిరుల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం దయానంద ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 08592234730 లేదా 9308723005 నెంబర్లను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించిన పర్యావరణ సర్వస్వం పత్రికను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సిద్ధారాఘవరావు పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మద్దిరాలపాడులో ఘనంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ఒంగోలు జాతి పశు సంపద అంతరించకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. నిర్వాహకులకు అభినందనలు. అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోలుదారులతో కళకళలాడిన బంగారు దుకాణాలు. అక్షయ తృతీయ నాడు బంగారం కొట్టే శుభప్రదమంటున్న వ్యాపారులు, కొనుగోలుదారులు. సత్య న్యూస్లో నేటి మాట. ఎదుటి వారికి ఏమీ తెలియదు అనుకుంటే అది అజ్ఞానం, నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అహంకారం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.